కేసులు పెడతా అంటారు, కేసులు పెడుతున్నారు. ఇదా? రైట్. మళ్ళీ యాదవ్ గారు, మళ్ళీ మీకు అవకాశం సార్. రవికుమార్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు బీజేపీ తరపు నుంచి. రవికుమార్ గారు, మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే ఎత్తిపోయి వచ్చి చెబుతున్న ఈటల రాజేందర్ వాదనకు కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి అనుమతి ఇస్తుందంటారు. బ్రో చక్రి గారు, ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారంటే టెక్నికాలిటీలోకి వెళ్తున్నాను. టెక్నికల్ గా అక్కడ కన్నపల్లిలో ఉన్నటువంటి ఆ పంపులు ఏదైతే ఉన్నాయో కింది లెవెల్ దాకా ఉన్నాయి, ప్రవాహం అక్కడి నుంచే వెళ్తుంది. ఆ ప్రవాహం అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మీరు ఆ ప్రవాహంలో నుంచే మీరు మీరు వాటర్ ని పంపు చేయొచ్చు, అక్కడ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి ఈటల రాజేందర్ గారు. దాంట్లో దానికి అందరూ ఏకీభవిస్తున్నారు, దాన్ని ఎవరు కాదనట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏకీభవిస్తారు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏకీభవిస్తారు, కాదనట్లేదు. కానీ స్టోరేజ్ మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ని చూపించి స్టోరేజ్ అనేది ఇబ్బంది అవుతుంది, మొత్తం మొత్తం బ్యారేజ్ కే ప్రమాదం కావచ్చు అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. కానీ ఆ ప్రవాహాన్ని దాదాపు 25-30 క్యూసెక్ల ప్రవాహం ఏదైతే పోతుందో అందులో నుంచి డైరెక్ట్ గా మనం పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. ఎట్లయితే మనం దేవాదుల్లో పంపింగ్ చేస్తామో, దేవాదుల్లో కూడా బ్యారేజ్ లేదు కదా, ఎట్లయితే అక్కడ నుంచి పంపింగ్ చేస్తామో ఇక్కడ నుంచి అట్లా పంపింగ్ చేయొచ్చు అనేది బీజేపీ నుంచి మా ఎంపీ ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో, ఆయన చాలా స్పష్టమైన తనకు ఉన్నటువంటి అవగాహనతో చెప్పినారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలా? ఎస్, మేము చూస్తాము, దాంట్లో ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తాము, తప్పకుండా రైతులకు మేలు జరిగే విధంగా, తప్పకుండా రైతుల భూములు బీడు పడకుండా, రైతుల గుండెల్లో ఆందోళన లేకుండా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించాలి కదండి, స్వాగతించాలి కదండి. ఆ విధంగా కాకుండా కేవలం ఒకే భాషతో, పరుష పదజాలంతో, వాయిస్ తో మాట్లాడుతూ అందరిని తన అన్ని తెలిసినట్టు, మిగతా వాళ్ళకి ఏమి తెలియనట్టు, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అదే చేశారు. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నియంతృత్వంగా మాట్లాడే వాళ్ళు, ఎటువంటి భాషనైతే వాడేవాళ్ళో, రేవంత్ రెడ్డి గారు కూడా అదే నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి తేడా ఎక్కడైనా కనిపిస్తుందని ఒక్కసారి చూడండి. వాళ్ళ భాషలో కావచ్చు, ఆ నియంతృత్వంలో కావచ్చు, కొంచెమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా? రైతుల పట్ల కొంచెమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా? కొంచెమన్నా అప్పుడు చెప్పిన సలహాలను, ఇచ్చినటువంటి సలహాల్ని కొంచెం చూస్తామన్నట్టుగా మనం మాట్లాడుతున్నారా? లేదే. మీరు అదే అంటారు. ఇప్పుడు మీ యొక్క అహం కోసము, మీ యొక్క ఇమేజ్ కోసము, పక్క పార్టీకి ఎక్కడ మీకు మైలేజ్ వస్తుందో, పక్క పార్టీ ఎక్కడ మైలేజ్ వస్తుందో, ఎక్కడ బీజేపీ వాళ్ళకి మైలేజ్ వస్తుందో అనే ఒక దురుద్దేశంతో మీరు మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మెచ్చుకోరు, విజ్ఞులు ఎవరు కూడా మెచ్చుకోరు, రైతులు అస్సలు మెచ్చుకోరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు కానీ అవగాహన లేకపోతే ఒకసారి అఖిల పక్షాన్ని పిలవండి, అదేవిధంగా టెక్నికల్ ఏదైతే ఇంజనీర్ ఉంటారో వాళ్ళందరినీ పిలవండి, ఎన్డిఎస్సీతో కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వాటర్ లిఫ్ట్ చేస్తే ఏమైనా ప్రమాదం ఉందా తెలుసుకోండి. ఏముందండి, 1-2 days తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేస్తే 2 టీఎంసీలో 3 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే రైతులకు ఉపయోగపడతాయి కదండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో వర్షాలు పడట్లేదు. ఇప్పుడు మనకు వర్షాలు వచ్చే వారం రోజుల్లో వర్షాలు పడతాయని కూడా ఎక్కడ మనకు రిపోర్ట్ కూడా రావట్లేదు. మీరు అడ్వాన్స్గా ఉండాలి కదా. మీరు ముందే ఆలోచన చేసుకొని, ముందే ప్లాన్ చేసుకొని, ఎక్కడ కూడా కష్టాలు పడకుండా, రైతులు కష్టాలు పడకుండా, పంటలకు నీరు అందేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా. మీరు బాధ్యతగా తీసుకుంటే మీరు పనులు చేస్తారు. లేదు, దీన్ని భారంలాగా ఫీల్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ముఖ్యంగా రైతులు మిమ్మల్ని క్షమించరు. మీరు స్వాగతించండి, కొంచెం ఆలోచించండి, ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. మీరు అందరిని కలుపుకొని పోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అంతకుముందు ఉన్నటువంటి పార్టీ నాయకులను కావచ్చు, బీజేపీ నాయకులను కావచ్చు, కలుపుకొని పోండి. నిజంగా అక్కడ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయలేని పరిస్థితి అనేది మీరు అందరు కలుపుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు దాన్ని కూడా మీరు ఒక మైలేజ్ కోసం మాట్లాడతాము, ప్రజల్లో మమ్మల్ని మెచ్చుకుంటారంటే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, బూతులతో తిడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. రైట్. మన